ఓటమిపై వైసీపీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. వాలంటీర్ల వల్లే ఓడిపోయామని కొంతమంది నేతలు అంటున్నట్టుగా తెలుస్తోంది. అధికారుల తీరు వల్ల ఓడిపోయామని మరికొందరు అంటున్నారు. ట్యాంపరింగ్ ఆరోపణలు చేస్తున్నారు పలువురు వైసీపీ నేతలు. సంక్షేమంపై కుట్ర జరిగిందంటున్నారు ఇంకొందరు నేతలు. వాలంటీర్ వ్యవస్థ కూడా వైసీపీ ఓటమికి కారణమై ఉండవచ్చు అన్నారు గుడివాడ అమర్నాథ్. వాలంటీర్ల వల్ల నాయకులు కార్యకర్తలు ప్రజల నుంచి దూరం కావాల్సి వచ్చిందన్నారు. అందుకే ఈ పరిస్థితి తలెత్తిందని స్పష్టం చేశారు. అంటే ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి పనిచేసుకునేటువంటి పరిస్థితి దగ్గర నుంచి ప్రభుత్వాన్నే వారి కాళ్ళ దగ్గర తీసుకుని వచ్చి పెట్టడమే తప్పయిందా, లేదా ప్రతి పథకాన్ని వారి ఇంటి దగ్గర తీసుకొని వచ్చి చేర్చేటువంటి దాంట్లో అంత విజయవంతంగా చేర్చినప్పటికీ దాన్ని ప్రజలు అంగీకరించలేకపోయారా, లేకపోతే సచివాలయ వ్యవస్థలను తీసుకొని వచ్చి పనులన్నీ కూడా గ్రామాల్లోనే జరిగేటువంటి విధంగా తీసుకొచ్చినటువంటి మార్పుని వారు అంగీకరించలేకపోయారా, లేదా వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చినటువంటి ప్రతి పథకాన్ని ఇంటి దగ్గరికి గడప దగ్గర తీసుకుని వెళ్ళి ఇచ్చినటువంటి దాన్ని వారు స్వాగతించలేకపోయారా? ఇలాగ అనేక రకాలైనటువంటి మార్పులు స్వతంత్రం వచ్చిన తర్వాత వ్యవస్థల్లో ఇన్ని మార్పులు తీసుకురావడం అనేటువంటిది గతంలో ఎప్పుడు జరగలేదు. నూతనంగా ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కానివ్వండి, దాదాపు సచివాలయ వ్యవస్థ ద్వారా 1,30,000 మందికి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, అలాగే ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి దాంట్లో కానివ్వండి, ఇలా రకరకాలైనటువంటి నిర్ణయాలు వ్యవస్థల్లో తీసుకుని వచ్చి మార్పులు తీసుకుని వచ్చి ఇన్ని పెద్ద ఎత్తున చేసినటువంటి సంస్కరణని ప్రజలు స్వాగతించలేకపోయారా? ఇవన్నీ కూడా దీని మీద అంటే లేదా ఇన్ని కార్యక్రమాలు చేసాం ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పి ఆశించారా? వీటన్నిటికి కూడా క్వశ్చన్ మార్క్స్ అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ముందు ఉన్నాయి. దీనికి అన్నిటి కూడా సమాధానాలు వెతుక్కోవాల్సినటువంటి అవసరం మా మీద ఉంది.